కన్సల్టెన్సీ సర్వీసెస్ 25 అనమాట 2025కి. సో స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో త్రూ ఎగ్జామ్ అనమాట. సో రిజిస్ట్రేషన్ అనేది 11th సెప్టెంబర్తో ఎండ్ అవుతుంది. సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీకు రిజిస్టర్ అవ్వచ్చు. ఇక్కడ రిజిస్టర్ ఓపెన్ ఉంది కదా, నేను క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. సో టెస్ట్ డేట్ వచ్చేసరికల్లా 11th అక్టోబర్ 2024 ఫ్రైడే. సో హైరింగ్ ఫర్ 2025 అనమాట. 25 గ్రాడ్యుయేషన్, దీనికి పాసింగ్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. సో లాగాన్ ఇక్కడ పోర్టల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకొని లాగిన్ అయ్యి చేయొచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఆధార్ డేట్ ఆఫ్ బర్త్, సో ఆధార్లో ఎలా ఉందో అలా మెన్షన్ చేయాలి అక్కడ. సో బీపీఎస్ హైరింగ్ ప్రాసెస్ ఇది. డ్రైవ్ ద్వారా అప్లై చేసుకుంటారు. సో అప్లై చేసిన తర్వాత మీ అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు, అలాగే సేవ్ చేసుకోవచ్చు. సో వాళ్ళు ఒక సెంటర్ ప్రొవైడ్ చేస్తారు, ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి మనం ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్ ఉంటాయి. సో వీటిపైన క్వశ్చన్స్ వస్తాయి, మీరు అప్లై చేసుకోవచ్చు. 50 minutes టైం ఇస్తాడు. టెస్ట్ టైం అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు కదా. సో ఎవరైతే 2025 రిలీవ్ అవుతారో, అలాగే ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ అనమాట. బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ. సో ఎక్స్పర్ట్ లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ 2025 ఇయర్ ఆఫ్ పాసింగ్ మే అప్లై. అంటే 2025 పాస్ అయ్యి అంటే రిలీవ్ అవుతారు కదా, వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మినిమం ఏజ్ షుడ్ బి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఓకే ఉండొచ్చు మినిమం ఏజ్. సో మినిమం 18 టు మ్యాక్సిమం 28 అనమాట, అంతవరకే. సో వీటికి మెయిన్గా ఎఫ్ఏక్యూ మెయిన్గా క్వశ్చన్స్. సో నేను మీకు ఈ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా అయితే ఇంట్రెస్ట్ ఉందో దీన్ని అప్లై చేయండి. సో అలాగే మీ కెరీర్ని మంచిగా బిల్డ్ చేసుకోండి. ఓకే, సో ఎవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి.